జై శ్రీరామ్ మిత్రులారా, ఈరోజు మీకు ఒక అద్భుతమైన కళ చూపిస్తాను. అదే అండి జొన్న రొట్టెలు చేయడం. ఈ జనరేషన్లో చాలామందికి చేయడం రాదు. అంతా రెడీమేడ్గా దొరుకుతున్నాయి. పరోటాలు కావచ్చు, తర్వాత చపాతీలు కావచ్చు, రెడీమేడ్గా దొరుకుతున్నాయి. తీసుకురావడం, కాల్చడం, తినడం. మరి సిటీలో అయితే దారుణం. అందరూ ఉద్యోగం యొక్క పనిలో పడి రొట్టెలు చేయడానికి రాక, తర్వాత చేసే ఓపిక లేక చాలామంది రెడీమేడ్ ఫుడ్ తింటున్నారు. చూడండి అవ్వ ఎట్లా చేస్తున్నది, చాలా గ్రేటు. ఆ పిండి తీసుకొని రౌండ్గా చుడుతుంది. ఆ రౌండ్గా చుట్టిన తర్వాత మధ్యలో ఏదైతే బొడిపిలాగా వస్తుందో అది రొట్టెకు ఎక్స్ట్రా ఉందన్నమాట. అంటే కావాల్సిన పిండి కన్నా ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని తీసి పక్కకేయడం జరుగుతుంది. దాన్ని తీసి పక్కకేసిన తర్వాత ఇప్పుడు ఆ ఒట్టి పిండి ఉంది కదా కింద, ఆ డబ్బులో నుంచి తీసుకొని ఆ పిండి ఏదైతే వేస్తుందో అది రొట్టె దానికి అతుక్కోకుండా చేస్తుంది అనమాట. అట్లా రౌండ్గా కొట్టిన తర్వాత అది అట్లానే పెద్ద అవుతుంది అనమాట. కాసేపు అయ్యాక పెద్ద అవుతుంది, రౌండ్ షేప్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇది రొట్టె వేసే విధానం అండి, చాలామందికి తెలియదు. మొత్తం చూడండి ఫైనల్గా వరకు, ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా. మనం రెడీమేడ్ ఫుడ్ తినడం వల్ల మన ఆరోగ్యాలు ఎంత ఇబ్బంది పాలవుతున్నాం మనందరికీ తెలుసు. మనం కిచెన్లో నిలబడుకొని చేసేటటువంటి ఫెసిలిటీ ఉన్న కూడా చాలా అనారోగ్యం. అది అవ్వ కూర్చొని చేస్తుంది. చూడండి, చేతిలోకి తీసుకొని దాన్ని ఆ పెనంపై వేస్తుంది. అసలు మనకు అలా చేయడానికి పోతే మొత్తం చిరిగిపోతుంది, ఆ విషయం తెలుసు. ఒక్క సైడు వాటరు పోసేసేయాలి. పోసిన తర్వాత దాన్ని ఇంకా కాల్చడం జరుగుతుందండి. తెలియని వాళ్ళు తెలుసుకుంటారని వీడియో ఇస్తున్నాను. జై శ్రీరామ్.